సామాజిక న్యాయం కోసం గళమెత్తిన సామాన్యుడి స్వరం కాపునాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. కాపునాడు వీక్షకులకు స్వాగతం. ప్రస్తుత అంశం కాపుల రిజర్వేషన్. ఈ అంశంపై ప్రభుత్వాలు ఆడుతున్న దోబూచులాటను బీజేపీ పార్లమెంటు సభ్యుడు జీవీఎల్ నరసింహారావు రాజ్యసభలో కడిగిపారేశారు. ఏపీలో కాపులు సామాజికంగా విద్యాపరంగా వెనుకబడ్డారని, కావున వారికి ఓబీసీ రిజర్వేషన్ను వెంటనే అమలు చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ఆగ్రహాన్ని చూడవలసి వస్తుందని హెచ్చరించారు. ఏపీ జనాభాలో 18% ఉన్న కాపులు రాష్ట్ర అభివృద్ధిలో విశేషంగా కృషి చేసినప్పటికీ అభివృద్ధి ఫలాలు వారికి అందడం లేదని జీవీఎల్ వాస్తవాలను సభ ముందుంచారు. రాజ్యాధికారం లేదన్న కారణంగా అన్ని ప్రభుత్వాలు కాపులకు 1956 నుంచి కూడా అన్యాయం చేశాయన్నారు. విద్యాపరంగా, సామాజికంగా, ఆర్థికంగా బలహీనంగా ఉన్న కాపులు రిజర్వేషన్ల కోసం డిమాండ్ చేస్తూ గత 2 దశాబ్దాలుగా ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. 2017లో విద్యా సంస్థలు రాష్ట్రంలో విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం వెనుకబడిన తరగతులను గుర్తించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈబీసీ కోటాలోని 5% కాపులకు ఇస్తున్నట్లు చంద్రబాబు హయాంలోని టీడీపీ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి అనవసరంగా పంపింది. ముస్లిం రిజర్వేషన్ బిల్లును సమ్మతి కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపలేదని, కాపుల బిల్లును మాత్రమే పంపడం వెనుక ఆ బాధ్యతను కేంద్రంపై మోపాలన్నదే వారి ఉద్దేశమని జీవీఎల్ ఆరోపించారు. జీవీఎల్ గుంటుపల్లి వెంకట నరసింహారావు జీవీఎల్గా ప్రసిద్ధి. బీజేపీ అధికార ప్రతినిధిగా వచ్చారు. స్వతహాగా ఆంధ్రుడు, తెలుగువాడైన జీవీఎల్ పుట్టింది, పెరిగింది, చదువుకున్నది నరసరావుపేటలో. బాపట్లలో అగ్రికల్చరల్ బీఎస్సీ చేశారు. 1983లో ఢిల్లీకి చేరారు. ఐఆర్ఎంఏలో ఐఏఎంగా ఉన్నారు. తదుపరి ఎంబీఏ చేశారు. తన బృందంతో యావత్ భారతదేశంలోని ఎన్నికలకు సంబంధించిన సర్వేలను నిర్వహించేవారు. 1993 నుండి పత్రికలకు వ్యాసాలు వ్రాసేవారు. డెమోక్రసీ ఎట్ రిస్క్, కథా శతకం 2 పుస్తకాలు రాశారు. బీజేపీ ప్రతినిధిగా పట్టు విడవకుండా ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడుతుంటారు. వారు బీజేపీలో మంచి గుర్తింపు కలిగి ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఒక ప్రముఖ పాత్ర వహిస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్న జగన్ కాపులకు రిజర్వేషన్ సాధ్యం కాదని, అందుకు బదులుగా ఏడాదికి 2,000 కోట్ల చొప్పున 5 ఏళ్లలో 10,000 కోట్లు ఖర్చు చేస్తామని పాదయాత్ర సందర్భంగా హామీ ఇచ్చారు. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కాపు రిజర్వేషన్ అంశం తెరమరుగైపోయింది. తాజాగా బీజేపీ ఎంపీ జీవీఎల్ ఏకంగా పార్లమెంటులో ఈ విషయాన్ని లేవనెత్తడం నిజంగానే రాజకీయంగా ఒక కుదుపు. కాపు కులానికి చెందిన పార్లమెంటు సభ్యులు 10 మంది వరకు ఉన్న సందర్భాలు గతంలో చాలాసార్లు ఉన్నాయి. అయితే కాపు రిజర్వేషన్ అంశాన్ని వారెవరూ ఉభయ సభలలో లేవనెత్తిన దాఖలాలే లేవు. భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ ఈ అంశాన్ని సభలో లేవనెత్తడం కాపుల్లో ఆనందాన్ని నింపింది, ఆయనపై అభిమానాన్ని కలిగించింది. పూర్వాశ్రమంలో అగ్రశ్రేణి ఎన్నికల వ్యూహకర్త అయిన జీవీఎల్ వ్యాఖ్యలకు విశ్వసనీయత, ప్రాధాన్యం ఉంటుందని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తప్పక పరిగణలోకి తీసుకుంటుందని విశ్లేషకుల భావన. జీవీఎల్ సహృదయానికి కాపునాడు
మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతోంది. Please subscribe our channel.